మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మీరు సినిమా వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మాట్లాడిన మాట కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు మీద మాట్లాడిన మాట కరెక్టా? మీరు చెప్పండి పని కదా. ఇవన్నీ అందుకని సరే మేమేమంటున్నాం, మీకు చెప్పిన ఫీడ్బ్యాక్ కరెక్ట్ కాకపోవచ్చు, అది ఒక్కసారి రెక్టిఫై చేసుకొని ఒకసారి మీరు అది కాకపోతే అప్పుడు క్షమాపణ చెప్పండి. మీరు అడిగారు, ఆయన లోకల్ ఇష్యూస్కి అవతరాలు చెప్పిన ఇష్యూస్ ఆయన మాట్లాడతాడు. వచ్చిన దాంట్లో ఏమైనా తప్పు ఉందనుకోండి, మీరు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చారు, ఇది తప్పలేదు. ఇది వ్యక్తిగతంగా ఉన్నవి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అది ఇప్పుడు అలాగే ముద్రగడ పద్మనాభం గారిది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. ఏ విషయాలు కూడా దార్పూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కటి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు ఆయన ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకొని ఒక్కసారి దాన్ని అవి కరెక్టో కాదో చూసుకొని అవతల చెప్పిన వాళ్ళు మీరు కరెక్ట్ అయితే నిరూపించలేకపోతే మీరు ఇమ్మీడియట్లీ దాన్ని వాపస్ తీసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని మనం ఇంకో విధంగా మాట్లాడకూడదు. దయచేసి అదొక్కసారి పెద్దలు మీరు ఆలోచించండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక అదైపోయింది. ఇది విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 45 రోజుల నుంచి బ్లాస్టింగ్ కడుగుతున్నా, సిటీలో 2000 కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నాను. సార్ ఆ ప్రాజెక్టు 17/11/2021 జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి అందరికీ రాశాను. ఆ ల్యాండ్ సిబిఎన్సి చర్చిది, బాప్టిస్ట్ చర్చ్ ల్యాండ్ వాళ్ళది. 1949లో ఆ ల్యాండ్ వెళ్తూ ఒక కమిటీ వేసి వాళ్ళు వెళ్ళారు. అది అమ్మటానికి లేదు, అది ఓన్లీ దాని మీద వచ్చిన ఆదాయాన్ని చర్చిలు డెవలపింగ్ మాత్రమే తీసుకోవాలి. దాని మీద ఆల్రెడీ ఈజ్ పెండింగ్ హైకోర్టు కేసెస్ అండ్ లోయర్ కోర్ట్ కేసెస్ అండ్ సుప్రీంకోర్టు కేసెస్. జిల్లా కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి చాలా క్లియర్గా ఇచ్చారు కోర్టు, ఈ ల్యాండ్ మీ ఆధీనంలో పెట్టుకోండి అని. ఆధీనంలో పెట్టుకోండి ఇచ్చిన కోర్టు తీర్పుని మీరు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు? ఆల్రెడీ ఒక టాన్ నెంబర్ ఉంది, ఒక పేరు మీద టాన్ నెంబర్ ఉండగా మళ్ళీ ఇంకొక పేరు మీద పర్మిషన్ ఎలాగిచ్చారు? ఆ పర్మిషన్లు ఇస్తూ రాత్రి మొత్తం టోటల్గా అక్కడ ఉన్న బంగ్లాని, లేడీస్ హాస్టల్ని అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి మొత్తం ఖాళీ ల్యాండ్ ఉందని కోర్టులో చూపించారు. దాంట్లో మళ్ళీ మేము దాంట్లో మొత్తం గూగుల్ నుంచి ఫొటోస్ అన్ని తీసి మొత్తం టోటల్గా ఏమేమి ఉందో, ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చిన టెక్నాలజీ బట్టి అదే కోర్టులో కూడా సబ్మిట్ చేసి ఇది పెండింగ్ కేసు. అలాంటి దానికి మళ్ళీ ఎంవివి గారు 2000 కోట్లు ఆయన ఎంపీ, అక్కడ మాలిని త్యాగరాజన్ గారి పేరు మీద అనేది ఉంది. మరి ఆయన ఎలాగ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఎలాగ ఉందనేది ఒక్కసారి దయచేసి ఆ పర్మిషన్ వెరిఫై చేసి అది ఇమ్మీడియట్లీ చర్చ్కైనా గవర్నమెంట్కైనా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారని నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం టోటల్గా చర్చుల కోసం ఇచ్చాపురం నుంచి అప్ టు ఒంగోలు దాకా సిబిఎన్సి చర్చెస్ సైట్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు. ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడతారని మీరు దాన్ని ఒక్కసారి మీరు వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తారని నేను ఆశిస్తూ, మీకు పంపించిన లెటర్లో సిఎస్ గారికి పంపించారు, సిఎస్ గారు ఆల్రెడీ పంపించారు, కమిటీ వేశారు. లోకాయుక్తలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు నడుస్తుంది హైదరాబాద్లో. దయచేసి మీరు ఒక్కసారి ఎంవివి సత్యనారాయణ గారి మీద ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కసారి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఏం జరిగింది, ఇవన్నీ ఏం జరిగాయి అనేది ఒక్కసారి విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, జీవీ గారు అవ్వచ్చు, ఎంవివి గారు అవ్వచ్చు. అంటే నేను ఇప్పుడు ఇది ఎత్తకపోదును, ఆయనే దాంట్లో 45 రోజులైంది నేను బ్లాస్టింగ్కి పెడితే ఇవ్వలేదు అన్నారు. ఆ చర్చ్ సైటు, ఆ డిస్ప్యూట్ సైటు ఎలా మీరు 2000 కోట్లు పెట్టి కడుతున్నారు? ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఒక్కసారి దాన్ని వెరిఫై చేసి ఎంవివి గారు కూడా ఒక్కసారి మళ్ళీ అది ఎవరిదైనా తీసుకున్నారా లేకపోతే ఏంటంటే ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటే సీఎం గారు కూడా దాన్ని పునరుపరిశీలించి ఆ పర్మిషన్లన్నీ సుజనా గారు ఇచ్చారు. సుజనా గారే మళ్ళీ క్యాన్సిలేషన్ పెట్టారు. ఎప్పుడైతే అన్నీ తెలిసిందో సుజనా గారే క్యాన్సిలేషన్ పెట్టారు. జీవీఎఫ్టీఎంసీ కమిషనర్ గారు ఆపి ఇంటికి ఆనుకొని సైట్ ఉంటుంది. ఇంట్లో నుంచి ఇలా లెగిసి చూస్తే కమిషనర్ గారు ఆ సైట్ కనబడుతుంటుంది. ఆ సైట్ ఎవరిది అంటే చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి ఎవరిదంటే అది సిబిఎన్సి చర్చిదని చెప్తారు ఎవరైనా సరే. అలాంటిది అక్కడే 10 మీటర్లో ఇంకొక సైట్ ఉంది. అలా సో మెనీ సైట్స్ ఉన్న చర్చివి చాలామంది అన్యాక్రాంతం అయిపోయింది. విశాఖపట్నంలోనే కాదు, హెచ్చపట్ల అన్ని దగ్గర ఉన్నాయి. దయచేసి అవన్నీ కూడా సైట్లు కాపాడి అమ్మే రైట్ ఎవరికి లేదు. ఆ సిబిఎన్సి చర్చికి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆదిపురుషు సినిమాకి వెళ్ళిన వెంటనే 2 డేస్లో
6 షోలు పర్మిషన్ ఇచ్చి 450 రూపాయల టికెట్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ నిర్మాత బాగుండాలి, సినిమా చూశారు, 450 రూపాయలు చెప్పినా బాగా వస్తున్నాయి కనుక నిర్మాతకు బాగుండాలని కోరుకుంటాం. అలాగే మేము 10 సంవత్సరాలు బట్టి మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సార్, చిన్న సినిమా నిర్మాతలు చచ్చిపోతున్నారు, చిన్న సినిమాలు చంపేశారు, చిన్న సినిమాలకు 5వ షో ఇవ్వండి. మీరు 5వ షో మాకు ఇస్తే మేము బతుకుతాము. 90% చిన్న సినిమాలే బతుకుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ సీఎంలకి మీ కాళ్ళు పట్టుకుంటాం సార్, ప్లీజ్. మా నిర్మాతలు అందరూ తరపున నేను కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీకు దయచేసి మాకు 5వ షో 2.5 షో ఇమ్మని అడుగుతున్నాం. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఈ ఒక్కసారి ఈ జియో పాస్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 రోజుల్లో మీకు సాధ్యమైంది, పర్మిషన్ సాధ్యమైంది. మీరు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం 5వ షోకి. మా రిక్వెస్ట్ని తీసుకోండి సార్. మా నిర్మాతల వాదన చూడండి సార్, మా కష్టాన్ని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మేము ఇక్కడ చంద్రశేఖర్ గారు కానీ, కేటీఆర్ గారిని కానీ, లేకపోతే మా చలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, అలాగే అక్కడ ఎఫ్డీసీ విజయ్ కుమార్ రెడ్డి గారిని కానీ, అలాగే పోసాని కృష్ణమురళి గారి కానీ చిన్న నిర్మాతల పక్షపాతి అంటారు. కనుక దయచేసి మాకు ఈ షోల్ పర్మిషన్ ఇస్తారని ఇప్పుడైనా చూసి మేము మీకు టీవీ ముందు చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఎన్ని లెటర్లు రాసాం, ఎన్నోసార్లు చెప్పాం. మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మీ దగ్గర రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మరి రావడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఎవరి పిల్లలు మీరు వాళ్ళనే పిలుస్తున్నారు తప్ప మమ్మల్ని రానివ్వటం. మొన్న కూడా అక్కడ మీకు కావాల్సిన వాళ్ళనే పిలుచుకున్నారు. కనుక దయచేసి మా రిక్వెస్ట్ అందరి తరపున 5వ షో పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 5వ షో మీకు పర్మిషన్ అంటున్నారు, ఫస్ట్ ఒక షోతోనే సినిమా పోయింది తీసేస్తున్నాం థియేటర్స్ అంటున్నారు కదా, 5వ షో మళ్ళీ అడుగుతున్నారు. కాదు కాదు 5వ షో పర్మిషన్ అంటే 2:30. 5వ షో పర్మిషన్ అంటే 4 షోలు పెద్ద సినిమాలు ఏవైనా ఆడుకోవచ్చు. ఈజ్ అ పర్మనెంట్ 2:30 షోకి మాకు కన్ఫామ్ 2:30 షో మస్ట్ అండ్ షోట్ స్మాల్ బడ్జెట్ సినిమాలే వేయాలి, అదే ఆడాలి, ఇంకోటి ఆడటానికి లేదు. అది స్మాల్ బడ్జెట్ మూవీసే. ఇంకా దానికి 2.5 షో అనేది స్మాల్ బడ్జెట్ మూవీసే. ఇప్పుడు 5 షోలు పర్మిషన్ ఉంది, 5 షోలు పెద్ద సినిమాలకు వాడుకుంటున్నారు, చిన్న సినిమాకి లేదు. కనుక పర్మిషన్ కంపల్సరీ 2:30 షో మస్ట్ అండ్ షోట్ జియో పాస్ చేస్తే వాళ్ళు కంపల్సరీ అది 2:30 షో మాకు ఇస్తారు. 2:30 షో ఇస్తే మా చిన్న సినిమాలన్నీ ఆడుకుంటాం. బాగుంటే 4 షోలకి వెళ్తుంది, బాగలేకపోతే ఆ షోతో ఆగిపోతుంది. ఆ షోలు ఇప్పుడు మాకు ఏంటంటే 4 షోలకి అలా కరెంట్ బిల్లు రావట్లేదని వాళ్ళ బాధ, మాకు జనాలు రావట్లేదని వాళ్ళ బాధ, మాకేంటి సినిమా ఆడట్లేదని మా బాధ. కనుక ఒక్క షో అయినా ఇస్తే మా సినిమా టాలెంట్ బాగుంటేనే ఆడుతుంది, బాగాలేకపోతే ఏ సినిమా ఆడదు. కనుక దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం 10 సంవత్సరాల నుంచి. మేము ఆదిపురుషులు ఒక్కరోజు వెళ్ళి అడిగితే, త్రిపురలో ఒక్కరోజు వెళ్ళి అడిగితే వెంటనే పర్మిషన్లు 450 రూపాయల టికెట్లు పర్మిషన్లో జియోలు పాస్ అయినప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకుంటాం మా చిన్న వాళ్ళు అందరి తరపున. మాకు ఎందుకు రాదు అని అడుగుతున్నాం. అందుకే ఆయన కాలు పట్టుకుంటామని అడిగాం రిక్వెస్ట్. అది మరి వాళ్ళకే తెలియాలి. మీకు అంచనాలు ఉంటాయి కదా, వాళ్ళకి అంచనాయా రాలేదా, ఇప్పుడు ఇక్కడంతా రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకలేదో సినిమా కొన్నానంటారు, ఇంకొకలేదో సినిమా కొన్నానంటారు, ఇంకొకరు 200 కోట్లు అంటారు, ఇంకొకరు 200 కోట్లు అంటారు, ఇంకొకరు అంటారు మేము మొత్తం టోటల్గా 3 రోజుల్లో మొత్తం మా డబ్బు వచ్చిందంటారు. కొంతమంది అంటారు వాళ్ళంతా హైప్ తీసుకొస్తున్నారు, కొన్ని వాళ్ళు 100 నాశనం అయిపోయి ఉంటారు. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో కొన్నవాడికి తీసుకున్నవాడికి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. ఇది జగన్ సత్యం, మనం ఏం చేయలేం.